హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనకు క్రమక్రమంగా జీడిఎస్లో చాలా మార్పులు అయితే వస్తున్నాయండి. ఇప్పుడు ఆ మార్పుల్లో భాగంగా ప్రజెంట్ జీడిఎస్ జాబ్ అనేది ఎలా ఉంది అంటే లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, ఈరోజు వీడియోలో మనము వివరంగా చర్చిద్దామండి. ఇది ప్రతి ఒక్క జీడిఎస్ అంటే ప్రజెంట్ చేస్తున్న వారికి లేదా ఈ జీడిఎస్ జాబ్ గురించి ట్రై చేస్తున్న వారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏ క్రమంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఇంకా మంచి కంటెంట్ అనేది ఈ ఛానల్లో కన్ఫర్మ్గా దొరుకుతుంది. ఓకేనా? మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మొదటగా జీడిఎస్ యొక్క నష్టాలు చూద్దాం. ఎందుకంటే లాభాల కంటే మనకు ఈ జీడిఎస్ జాబ్లో నష్టాలే అధికంగా ఉంటాయి. ఓకేనా? ఈ నష్టాల్లో ఫస్ట్ మెయిన్లీ టార్గెట్స్ అండి. ఈ టార్గెట్స్ మనకు సబ్ డివిజన్, డివిజన్ స్థాయిలో మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క బీపీఎం మీద మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బీపీఎంతో పాటు ఏబీపీఎంకు కూడా టార్గెట్స్ అనేటివి ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ టార్గెట్ ప్రెజర్ అనేది పడుతూనే ఉంటారు. అంటే ఈ టార్గెట్స్ సాధించలేని టార్గెట్స్, అది వారికి కూడా తెలుసు. కానీ మన డబ్బులైనా పెట్టుకొని ఆ టార్గెట్స్ అనేటివి కంప్లీట్ చేసినంత వరకు వాళ్ళైతే హరాస్మెంట్ చేస్తూనే ఉంటారు. హరాస్మెంట్ అనకూడదు, వారు మనల్ని ఫోర్స్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? ఈ విధంగా ప్రధానంగా మన జీడిఎస్ జాబ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈ టార్గెట్స్. నెక్స్ట్ మన ఈ జాబ్ని పార్ట్ టైం జాబ్ లాగా గవర్నమెంట్ చూడడం. అంటే మన జాబ్కి అయితే పూర్తి గవర్నమెంట్ అయితే కాదండి, ఇది పార్ట్ టైం జాబ్ లాగా తీసుకొని దీనికి 4 to 5 అవర్స్ పని గంటలుగా దీన్ని చిత్రీకరించి మనకు ఒక పార్ట్ టైం వర్క్ లాగా మనల్ని గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది. అందుకే జీడిఎస్ యూనియన్కి సంబంధించిన ప్రతి యూనియన్ కూడా ఈ జాబ్ని పని గంటలు పెంచడంతో పాటు శాలరీలు పెరిగే విధంగా ఎప్పుడు స్ట్రైక్ చేస్తూనే ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ దీని పట్ల కొద్దిగా అలసత్వం వహిస్తుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జీడిఎస్ని అయితే పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకు పని గంటలు పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శాలరీలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అది కూడా త్వరలో అంటే 2026-27 కల్లా ఇది ఖచ్చితంగా జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ తక్కువ జీతం. మీకు ముందే చెప్పాను, పార్ట్ టైం జాబ్ లాగా ఇది ట్రీట్ చేయడం వల్ల 15 నుంచి 18,000 జీతం మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు 15 నుంచి 18,000 జీతం అంటే దాదాపు గవర్నమెంట్లో చాలా తక్కువగానే మనం అనుకోవచ్చు. ఓకేనా? కానీ 2026 మనకు 8th పే కమిషన్ వల్ల మనకు శాలరీలు అయితే భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్ఫర్ రూల్స్. ఈ మధ్యకాలంలో ట్రాన్స్ఫర్ రూల్స్ అనేటివి చాలా చేంజ్ అయ్యాయండి. కొత్తగా చేరిన జీడిఎస్కి 2 సంవత్సరాల వరకు ట్రాన్స్ఫర్ పెట్టుకోలేకపోవడం, అంతేకాకుండా ట్రాన్స్ఫర్ ఒక్కసారి పెడితే మళ్ళీ 1 year వరకు వాళ్ళు మళ్ళీ రెండో ట్రాన్స్ఫర్ను వినియోగించుకోలేకపోవడం, అంటే దాన్నే కూలింగ్ పీరియడ్ అంటారు. నెక్స్ట్ ఇతర పనికి టైం లేకపోవడం. అంటే మనము ఈ పనిని మధ్యాహ్నం వరకు చేయాల్సి ఉంటుంది, అంటే 9 నుంచి 1 గంట వరకు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంటే ఏదైనా ఉదయం జాబ్ ఉంటుంది కానీ మధ్యాహ్నం నుంచి జాబ్ అంటే ఎక్కడ మనకు దొరకదు. కాబట్టి ఇదొక నష్టంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓన్ బిల్డింగ్ లేకపోవడం. అంటే పోస్ట్ ఆఫీస్కి అనేది ఆ ఊర్లో ఏదో ఒక బిల్డింగ్ను అద్దెకి తీసుకోవడం జరుగుతుంది. దీనికంటూ పోస్ట్ ఆఫీస్ కంటూ ఓన్ బిల్డింగ్ ఎక్కడా ఉండదండి. దానివల్ల బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలా అయితే బీపీఎం అనేవారు ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ లేకపోవడం. అంటే ఎక్కువ పాంప్లెట్లు కానీ ఇలా సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ కానీ ఎటువంటి అడ్వర్టైజింగ్ లేకపోవడం వల్ల పోస్ట్ ఆఫీస్ చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. మిగతా ప్రైవేట్ కంపెనీలు చూస్తే అవి ఎక్కువ అడ్వర్టైజింగ్ మీద ఆధారపడి ఎక్కువ లాభాలు అయితే స్వీకరిస్తుంది. మన పోస్ట్ ఆఫీసు భారీ నష్టాల్లో ఉండడానికి ప్రధాన కారణం అడ్వర్టైజింగే అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రమోషన్ లేకపోవడం. అంటే మనకు డైరెక్ట్ ప్రమోషన్స్ అనేవి జీడిఎస్లో ఉండవండి. ఈ ప్రమోషన్స్ ఎగ్జామ్స్ ద్వారా మాత్రమే ప్రమోషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా మనము లాభాలు చూసినట్లయితే శాలరీ అనేది టైంకి పడడం. అంటే మనకు 1వ తేదీ ముందు రోజు 30 కానీ 31వ తేదీ కానీ కంపల్సరీగా శాలరీ అనేది క్రెడిట్ అవుతుందండి. ఎప్పుడు కూడా శాలరీ అనేది డిలే అవ్వదు. అంతేకాకుండా ఈ శాలరీతో పాటు మనకు కొన్ని అలవెన్స్లు కూడా ఉంటాయండి. వాటి గురించి నేను నీట్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా ప్రమోషన్స్. అంటే మనకి
ఓన్లీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రమోషన్ అయితే అవ్వచ్చండి. మనము సాధారణ అభ్యర్థులలాగా మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ మాత్రమే నిర్వహించే పరీక్షల్లో మనం పోటీ పడి మనము ప్రమోషన్స్ పొందవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఇన్సూరెన్స్ విభాగాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రతి అకౌంట్ కూడా ఎంతో కొంత మనకు కమిషన్ అనేది వస్తుందండి. ఈ విధానం ద్వారా ఇన్సెంటివ్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. జీడిఎస్ యూనియన్స్ మాత్రము ఈ ఇన్సెంటివ్ పద్ధతిని తీసేసి శాలరీలు పెంచాలి అని మనకు అనేక పోరాటాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ లైఫ్ టైం ఒకే ప్లేస్లో సెటిల్ అవ్వడం. అంటే ట్రాన్స్ఫర్ ద్వారా మనకు మన ఊర్లో కానీ మన దగ్గర విలేజ్లో కానీ ఒక్కసారి ట్రాన్స్ఫర్ ఓకే అయిందంటే మన లైఫ్ లాంగ్ ఎటువంటి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా మనం అక్కడే హాయిగా జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ సొసైటీలో గౌరవం. ముఖ్యంగా దీనికోసమే దాదాపు జీడిఎస్గా చాలామంది రిజైన్ చేయరండి. ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని హోదాతో మనమైతే పోస్టల్ జాబ్లో కొనసాగించబడతాం కాబట్టి ఈ విధంగా మనకు పోస్ట్ ఆఫీస్ జాబ్ వల్ల ఇలాంటి లాభాలు మాత్రమే ఉన్నాయి. దాదాపు లాభాల కంటే నష్టాలైతే ఎక్కువగా ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో మొత్తం మారుతుందండి. ఈ నష్టాలన్నీ కూడా లాభాలుగా మనకు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు జీడిఎస్ జాబ్ని అయితే వదులుకోకండి. ఒక 1 or 2 ఇయర్స్లో భారీ మార్పులు అయితే వస్తున్నాయి. అంటే ఇప్పుడు చెప్పిన నష్టాలు ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ అయ్యే అవకాశం 100% ఉంది. ఓకేనా.